సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నిజంగా భగవంతుడి సృష్టి ఎంత గొప్పది, ఎంత అద్భుతమైందంటే ఆస్వాదించదగినటువంటి ఎన్నో అందమైన ప్రదేశాలే కాదు, కొన్ని చోట్ల మనకి అంతు చిక్కని అద్భుతాలు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం విశాఖలో ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం. ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అని 100% చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ సీ ఉంది, మరొక వైపు పెద్ద పెద్ద బండరాళ్ళ పైనుంచి అలా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎస్, ఒక్కసారి ఆ వైడ్లో లుక్ వేసుకోండి. అదే సత్యభామ శిల. ఇప్పటికీ కూడా కొన్ని వందల ఏళ్లుగా ఎవరికి అంతు చిక్కలేని రహస్య ప్రదేశం ఈ సత్యభామ శిల. అది ఎలా ఉండగలిగింది ఆ రాయిపై ఎలాంటి ఆధారం లేకుండా అంటే ఇప్పటికీ సైన్స్కి కూడా అందలేనటువంటి ఒక అద్భుతం అనే చెప్పాలి. అందుకే ఎన్నో సినిమాల్లో మనం ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని చూస్తూనే ఉంటాం. సో ఇప్పటికే మనం చెప్పొచ్చు, ఈ ప్లేస్ వెలుగులోనికి వచ్చింది సినిమాల్లో మనం చూసిన తర్వాతే. అంటే ఇప్పటికీ దాదాపుగా ఒక 300-400 ఏళ్ళు పైనే దీని హిస్టరీ ఉన్నప్పటికీ ఇక్కడ 200 పైనే సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఎందుకంటే ఇలాంటి అరుదైన అద్భుతమైన ప్రదేశాలు మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా సినిమాల ద్వారానే. సో ఇక్కడి నుంచి మనం ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు అలా దాటుకుంటూ ఆ సత్యభామ శిల దగ్గరికి వెళ్దాం. అక్కడున్న వండర్ ఏంటి, అంత ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏంటో చూద్దాం పదండి. చలో. కొన్నిసార్లు నేచర్లో ఉన్న బ్యూటీని ఆస్వాదించాలి, థ్రిల్ ఫీల్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఈ మాత్రం రిస్క్లు చేస్తూనే ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పాత గంగవరం బీచ్ అనమాట. ఈ తీర ప్రాంతానికి వచ్చిన తర్వాత నిజంగా అసలు ఈ ప్రకృతిలో ఉన్న వండర్ ఏంట్రా బాబు అని 100% మన అందరం అంటూనే ఉంటాం. ఈ పెద్ద పెద్ద బండరాలను దాటుతూ ఉండటం కూడా ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది. అక్కడి నుంచి ఆ సత్యభామ శిల దగ్గరికి వెళ్ళడానికి కొంతమంది సాహసం చేయగలుగుతారు. ఎందుకంటే అందరికీ ఇది సాధ్యం కాదు. అందరూ ఇంతింత బండరాలు దాటుకుంటూ ఇక్కడ మీరు చూస్తున్నదే కాదు, ముందు నుంచి కూడా మనం చాలా ఒక రకమైన ట్రెక్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా అరుదుగా ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు అరుదుగానే ఉంటారు. సో అప్పట్లో మరో చరిత్ర లాంటి సినిమాలో, అలానే చాలా హిందీ మూవీస్లో కూడా ఈ లొకేషన్ని క్యాప్చర్ చేశారు. అంటే ఆ తర్వాత నిజంగా ఇది చాలా వండర్ఫుల్గా ఉంది, ఇది ఎక్కడో ఉంది అనుకున్నాం. కానీ మన వైజాగ్లో, మన గాజువాకలో ఈ పాత గంగవరం బీచ్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ సత్యభామ శిల అదిగో. ఫైనలీ సత్యభామ శిల వద్దకు చేరుకున్నాం. దైవిక శిలగా భావిస్తారు కాబట్టి అప్పటి వరకు మనం ట్రెక్కింగ్ కోసం షూస్, చెప్పులు వేసుకొని వచ్చినా కిందన వాటిని విడిచిపెట్టి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా పండగ జరుగుతోంది. ఖచ్చితంగా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ప్లేస్తో ఉన్న కనెక్టివిటీ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో సత్యభామ శిల, ఈ శిలకి ఆ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు ఒక గుహని తలపించేలా ఉన్నాయి. కానీ ఇక్కడ అంతు చిక్కని మిరాకిల్ ఏంటి అంటే ఈ రాయి ఏదైతే ఉందో, ఈ శిల ఎట్లాంటి సపోర్ట్ లేకుండా వాలిపోయినట్టు ఉంది. కానీ ఇది చూసే వాళ్ళకి దూరం నుంచి పడిపోతాదా అనిపిస్తుంది. కాదు, కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అయినా కూడా అది పడదు అనేది నిరూపితమైంది. అందుకే దీన్ని దైవ స్వరూపంగా కూడా భావిస్తారు. సో మోర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీ మాధవ స్వామి మహాలక్ష్మి సత్యభామ ఆలయ అభివృద్ధి కమిటీ సెక్రటరీ ముసలయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు, మీ అందరికీ ఇప్పటికే పరిచయమైన ప్లేసే, కానీ చాలామందికి తెలియలేని ప్లేస్ కూడా ఇది. సో ప్రెజెంట్ మనం విశాఖలోని గాజువాక కాన్స్టిట్యున్సీలో ఉన్న పాత గంగవరం. ఇక్కడ ఒకవైపు సాగర తీరం, మరోవైపు మాధవ స్వామి వారి ఆలయం, ఇంకొక వైపు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురి చేసే వండర్ఫుల్ సత్యభామ శిల. సో ఈ 3 టూరిస్ట్ ప్లేసులు కూడా ఒకే చోట. ఇక్కడ చూడొచ్చు, నేచర్ని ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ప్రశాంతమైన వాతావరణం. ఎలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ అయినా ఇక్కడికి వచ్చి కాస్త రిలాక్స్ అయితే మాత్రం చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ ఈ ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ముందు మాధవ స్వామి వారి టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ మెట్ల మార్గం చూసినప్పుడు, ఈ ప్లేస్ చూసినప్పుడు ఏదో సినిమాలు చూసినట్టుంది అనే ఒక కనెక్టింగ్ మీకు వస్తుంది. ఎస్,
ఇక్కడ ఈ ప్లేస్ చరిత్ర కొన్ని వందల ఏళ్ళు. ఇక్కడ 200కు పైనే సినిమా షూటింగ్స్ కూడా జరుగున్నాయి. సో టాప్ హీరోయిన్స్‌కి కూడా ది బెస్ట్ ఇంట్రెస్టెడ్ ప్లేస్ అనాలి, లేకపోతే బాగా లైక్ చేసిన ప్లేస్ అనాలి, సెంటిమెంట్ ప్లేస్ అని అయితే 100% చెప్పొచ్చు. ఇక్కడ షూటింగ్ జరుపుకునే ఏ సినిమా అయినా 100% సక్సెస్‌లోనికి వెళ్తుంది అనేది బలమైన నమ్మకం. అందుకే ఒక సెంటిమెంట్ అనేది ఈ ప్లేస్‌తో సినిమా ఇండస్ట్రీకి ఉంది. సో ఎన్నో సినిమాలు 'విజేత', 'అభిలాష', 'సాహస వీరుడు', 'సాగర కన్య', 'సుస్వాగతం' ఇట్లాంటి ఒక్కటి కాదు, ఇంకా చాలా 'దేవిపుత్రుడు' ఇలాంటి ఎన్నో సినిమాలు, 'మరో చరిత్ర' ఇలాంటి ఒక్కొక్క సినిమాలో ఈ లొకేషన్ ఇక్కడ షూట్ చేసినటువంటి ఆ సన్నివేశాలు ఆ తరం వరకు అప్పటికి కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇలాంటి ప్లేసెస్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ముసలయ్య గారు, సో సత్యభామ శిల అసలు ఈ పేరు ఎలా వచ్చింది? దీని వెనుకతలు ఉన్నటువంటి హిస్టరీ ఏంటి? అయితే ఈ పాతగంగవారి గ్రామంలో కొన్ని వేల సంవత్సరాల కిందట వెలిసిందని మా పెద్దలు చెప్పుండేవారు. ఆ విధంగా ఇక్కడ రాయ వెలిసిందనమాట. వెలిస్తే ఇదేంటి ఇలా వెలిసింది, చాలా విచిత్రంగా ఉందని మా పెద్దలు ఇక్కడికి వచ్చారట. ఇక్కడే గ్రామం ఉండేది కదా ఫస్ట్, చూసేవారట. ఇదేంటి ఈ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా రాయి అలాగే ఉంటుంది, దీని వెనకాతల మహిమ ఏంటని తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న తర్వాత ఇది నిజంగా ఒక దైవంలాగా ఉందని చాలామంది ఏంటంటే కొంతమంది భయపడేవారట. మనం సముద్రం వేటకి వెళ్ళి ఇక్కడ సేద తీరుతాము, ఈ చుట్టుపక్కల తిరుగుతుంటాము, ఎవరి మీదన్నా పడిపోతే ప్రాణాలకే ఎఫెక్ట్ అని పూర్వకాలంలో దీన్ని తీసేయడానికి చాలామంది ప్రయత్నించారు. ప్రయత్నించే వాళ్ళకి నష్టాలు వచ్చాయట. చాలామంది కూడా సిప్పుల మీద, అప్పుడు ఓడరేవులు ఉండే మనకి, ఈ ఓడల మీద వచ్చి దీన్ని గొలుసులు వేసారట. ఈ గొలుసులు వేసి లాగారట. లాగితే రాయి పడలేదు కానీ ఆ సిప్పి మునిగిపోయిందంట. మా తాతల ముత్తాతల చరిత్ర అనమాట. అంటే మునిగిపోయి చాలామంది చనిపోయారట. అప్పుడు ఈ రాయిని ఈ దైవ సంబూనులు ఉంటారు కదా, ఆ హిస్టరీలోకి వెళ్తే మహావిష్ణు మరి రెండో భార్యగా అవతరించింది, సత్యభామ శిల అయ్యింది అని ఆ రోజు నామకరణ చేసి అప్పటి నుండి ఈ ఏళ్ళ సంవత్సరాల నుండి కూడా ఈ సత్యభామను పూజిస్తున్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ శిల అలాగే ఉంది. ఇప్పుడు వేలాది మంది కూడా పూజిస్తూనే ఉంటారు అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, ఆ శిల కింద చిన్న బండరాలు పేరుస్తూ ఉంటారని వినికిడి. ఏంటండి అది? నిజమేనండి. ఇక్కడ ఏంటంటే మా తాతల ముత్తాతలు సంప్రదాయం నుండి అయితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇక్కడ సత్యభామ దగ్గరికి వచ్చి ఒక రాయిని వాళ్ళు పైటిలో వేసి ఒక జోలపాట పాడి ఊగుతూ వాళ్ళకి పాట పాడతారనమాట. అలాగే ఎన్నో వేల మందికి సంతానం కలిగించిన తల్లిగా మా గంగవరం కాకుండా విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. చాలామంది మా పెద్దలు, అలాగే మా యొక్క పెద్దమ్మలు, మా మామలు, నాన్నమ్మలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు అనమాట పాటలు పాడడం, పిల్లల కోసం వాళ్ళకి పూజలు చేయడం ఇక్కడ చేస్తుంటారు అనమాట. మ్యాక్సిమము 100% ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పిల్లల గ్యారంటీ అనేది విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ప్రాంతాలకు రుజువైంది. ప్రతి కనుమ పండగ పర్వదినాన్ని కూడా ప్రతి పండగ కనుమ పర్వదినాన్ని కూడా వేలాది మంది వచ్చి పూజలు చేస్తారు. చాలామంది మొక్కులున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారనమాట. 100% పరిపూర్ణతగా ఇక్కడ తల్లి మహిమగా నిమ్ముతారనమాట. ఇప్పుడు ఈ శిలని మనం ఫస్ట్ సినిమాల ద్వారానే ఇంట్రడ్యూస్ అయింది. ఎందుకంటే అంత త్వరగా, అంటే మీ మత్స్యకార గ్రామాల వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ ప్రపంచానికి పర్యాటకులకి తెలియటం మాత్రం సినిమాలో ఇది ఒక మిరాకిల్ విజువల్ లాగా కనిపించేది. ఏ సినిమాల్లో మనం చూసామండి ఇది? మన ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం మూవీలో ఈ రాయిని చూపిస్తారు. అలాగే 1976లో కె బాలచంద్ర గారి డైరెక్షన్లో కమలాసన్ గారు ఆ సినిమా మరో చరిత్ర సినిమాకి కూడా తీరిబెర్ సాంగ్ ఉంటుంది, దీంట్లో ఈ రాయిని చూపించారు. అలాగే సాహస్రుడి సాగర్ కన్య, ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, తర్వాత రాబోయి చందమామ, తర్వాత శివమణి, ఇంచుమించు హ్యాపీ డేస్ ఎన్నో సినిమాల్లో ఈ సెల్ చూపించారన్నమాట. ప్రేయస్ రావే, తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణ సినిమా మొత్తం ఇక్కడే తీశారు. బాలరామాయణ జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొత్తం ఇక్కడే తీస్తారన్నమాట. తర్వాత
దేవుడి సినిమాల్లో కూడా చాలా సినిమాలు ఇక్కడ తీశారు. ఇంచుమించు 200 పైబడి సినిమాలు షూటింగ్స్ అయ్యాయన్నమాట. తర్వాత మన ఇప్పుడు మన వంశీ మహేష్ బాబు గారు కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. అలాగే మన ఉదయ్ కిరణ్ గారు కూడా మనసంతా నువ్వే ఇక్కడే షూటింగ్ చేశారు. ఇంకా చాలామంది హీరోలు, ప్రతి హీరో రాలేని వారంటే ఎవరు లేరు. ప్రతి హీరో కూడా ఇక్కడికి వచ్చి ఈ తల్లి మహిమను తెలుసుకొని తల్లికి దండం పెట్టుకొని అక్కడ మాధవస్వామి పాదాలకు దండం పెట్టుకొని సినిమా షూటింగ్ చేస్తున్న దాఖలు కూడా ఉన్నాయండి. అంత మహిమనమాట ఇది. సో ఈ ప్లేస్ అనేది ఒక సెంటిమెంట్ కూడా రన్ అయింది సినిమా ఇండస్ట్రీకి. ఇక్కడ షూటింగ్ జరిగిన సినిమాలు 100% మంచి సక్సెస్ అవుతాయి అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇందులో ఏ సినిమా ప్లాప్ ఉంది ఏంటండి, అన్ని సినిమాలు కూడా 99% కూడా సినిమాలు ఇట్టాయి. ఇక్కడ చిరంజీవి గారు 4 రోజులు ఇక్కడ ఉన్నారు ఆరాధన సినిమాకి. మా గంగవరం గ్రామంలోనే మత్స్యకారుడు వేషం వేసి గంగవరం గ్రామంలో పులిరాజు అని పేరు పెట్టుకొని దీంట్లో సముద్రం మత్స్యకారులకు సముద్రం వేటకు వెళ్ళి చిరంజీవి గారు 4 రోజులు ఇక్కడ ఉన్నారనమాట ఈ గడ్డ మీద. అంటే అంత ఫేమస్గా ఇక్కడ చిరంజీవి గారే పాత గంగవరాన్ని చాలా ఫేమస్గా ఆయన చెప్తారు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే వైజాగ్లో గంగవరం కోసం మాట్లాడతారు ఆయన. అంత ఫేమస్ అనమాట ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ప్రేమ ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. రామానాయుడు గారి డైరెక్షన్లో మన హరీష్ గారు హీరోగా చేశారు కదా. ప్రేమ ఖైదీ సినిమా కూడా ఇక్కడే తీశారనమాట. అంత ఫేమస్గా ఇక్కడ హీరోలు నమ్ముతుంటారన్నమాట. ఇక్కడ ఎంత వండర్ అంటే చాలా బ్యూటీ. ఒకవైపు బీచ్, సాగర తీర అలలు, ఇంకొక వైపు పెద్ద పెద్ద బండరాలతో ఒక కొండ ప్రాంతంలాగా ఇదంతా ఉంటుంది. దాన్ని దాటి మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అందరూ అయితే అంత ఈజీగా రాలేరు, కొంత సాహసం అనే చెప్పాలి. అయితే ఇలా వాలుగా ఉన్నటువంటి ఈ రాయి అంటే ఈ శిల ఎలా ఇలా ఉండగలిగింది అనేది పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న అని చెప్పాలి. ఎందుకంటే దీని మీద చాలా స్టడీస్ కూడా జరుగున్నాయి, కానీ ఎవరు సైంటిఫిక్ రీజన్ వెతకలేకపోయారు కదండి. వెతకలేకపోయారండి. ఎందుకంటే మనం 100ల చరిత్ర పక్కన పెడదామండి. ఉదాహరణకి అంటే చాలామంది అంటారు ఇది 100ల చరిత్ర ఏంటి, ఇదేంటంటే చాలామంది అపోహలు రావచ్చు. ఉద్దుత్ తుఫాన్ విశాఖపట్నంలో వచ్చేటప్పుడు మనం అందరు బ్రతికే ఉన్నాం, మన అందరికీ తెలుసు. విశాఖపట్నం మొత్తం ముంచేసింది. తర్వాత తీర ప్రాంతాల్లో బాగా గట్టిగా ఉంది అనమాట. మరి ఇక్కడ ఉద్దుత్ తుఫాన్లో ఈ రాయి శిలి ఇక్కడే ఉంది కదా. ఇప్పుడు ఈ చుట్టూ చూడండి, కావాలంటే ఈ చుట్టుపక్కల రాళ్ళు అన్నీ పడిపోయాయి, కానీ ఈ శిలిపాటలేదనమాట. అప్పుడు జనాలు ఉదిత్ తుఫాన్ తర్వాత జనాలు ఇంకా ఇక్కడికి వేళలో రావడం మొదలెట్టారు. ఈ శిల అలా ఉందా లేదా అని చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అండి. ఉదిత్ తుఫాన్ మరస్ట్ రోజు మేము వచ్చాం. నిజంగా మా తాతలు ముత్తాతలు మా నాన్నలు చెప్పారు, ఇది ఎంతవరకు నిజమా అని మేమే నమ్మశక్యంగా మేము నమ్మలేకపోయాం. కానీ వస్తే అక్కడ నుండి చూస్తే ఆ గస్ట్ హౌస్ నుండి చూస్తే రాళ్ళన్నీ మొత్తం అన్నీ పడిపోయాయి. కావాలంటే చూడండి, ఇక్కడ రాళ్ళు అన్నీ పడిపోయాయి అనమాట. కానీ ఈ శిల మాత్రం ఇలాగ ఉందన్నమాట. దీనికంటే ఇంకా మన వెతుకుతామండి బలమైన ఇంకా మనం నమ్మాలి, 100% నమ్మాలి. ఎందుకంటే ఇది ఉదాహరణ అంతే. ప్రపంచంలో మన ఎన్నో భాషలు ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ ఇంతకంటే నమ్మకమైన భగవంతుడు ఇంకా అక్కడ ఉంటారండి. అందుకని మేము ఎప్పుడు కూడా మహావిష్ణు రూపంలో సత్యభామ, అలాగే మన మహాలక్ష్మికి పూజలు వేలాది మంది అనునిత్యం వస్తుంటారు. శనివారం ఇక్కడికి వస్తుంటారు, పూజిస్తుంటారు. అలాగే ఈ పాత గంగవరం తీర ప్రాంతాల్లో కూడా ప్రతి కనుమ రోజు మాఘ పౌర్ణమి రోజు కూడా పూజలు చాలా గట్టిగా చేస్తారండి. థ్యాంక్ యూ ముసలయ్య గారు, చాలా మోర్ డీటెయిల్స్ ఇచ్చినందుకు. జస్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అసలు ఇప్పటికీ కూడా మిరాకిల్ ఏంటంటే, మీరు జస్ట్ అందరూ ఇలాగ వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎంత స్పేస్ ఉందంటే మీకు ఇది వాలుగా ఉండడమే కాదు, మొత్తం కంప్లీట్గా 1/3 ప్లేస్ అంతా కూడా ఓపెన్ అండి. మీరు జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తే ఈ రాయిలో ఒక వంతు భాగం మాత్రమే కదా దీని మీద బేస్ అయి ఉంటుంది, మిగతాదంతా కూడా ఎయిర్లోనే ఉంది. జస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎవరో వచ్చిన వాళ్ళు చెక్ చేయడానికి కూడా చిన్న చిన్న రాళ్ళు ఇసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అద్భుతంగా చూడరు కదా, కొంతమంది టెస్టులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అట్లా చిన్న చిన్న రాళ్ళు ఇసిరారు. అంతేగాని ఇది మాత్రం మోస్ట్లీ మీకు చాలా ఓపెన్గా ఉంది. అసలు ఏంటి మిరాకిల్ అనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదంటే, ముసలయ్యగా చెప్పినట్టు
కొన్ని సైన్స్కి కూడా అందలేనటువంటి వండర్స్ నేచర్లో ఉన్నాయి. అదే భగవంతుడి సృష్టి. 100% మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతిదీ ఒక నమ్మకం మీదే నడుస్తోంది. ఆ నమ్మకంలో ఇలాంటివి ఇంకా బలాన్ని చేకూరుస్తాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంటే ప్రకృతి విపత్తులు, హుదూద్ లాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు సిటీల్లో ఎంత అల్లకల్లోలమైన పరిస్థితులు మనం చూసాం. ఇక తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసు. ఈ కొండకి ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు సైతం దొర్లుకుంటూ వచ్చేసాయి, కానీ ఈ శిల మాత్రం చెక్కు చెదరలేదు. అందుకే దీన్ని దైవిక స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసి ఆయన చెప్పినట్టు ఆ కొంగులో ఒక రాయిని పెట్టి అక్కడ అది ఉయ్యాల ఊపుతున్నట్టు ఒక పాట పాడి అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కుంకుమలు చెల్లించుకున్న వాళ్ళు, పూలదండలు వేసి అలంకరణ చేసి నమస్కారం చేసుకున్న వాళ్ళు కూడా, మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కనుమ పండుగ రోజున ఇక్కడ పెద్ద జాతరే జరుగుతోంది. వేలాదిగా ఈ ప్రాంత ప్రాశస్యం తెలుసుకున్న వాళ్ళు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. అక్కడ మనం చూడొచ్చు, సినిమా షూటింగ్లో చూసిన గెస్ట్ హౌస్, దాన్ని దాటుకుంటూ వస్తే మెట్ల మార్గం కూడా మీ అందరికీ బాగా కనెక్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మాధవ స్వామి వారి ఆలయం, ఎత్తైన కొండపై ఉన్నటువంటి ఆలయం. ఒకవైపు సాగర తీరం, మరొక వైపు సత్యభామ శిల. ఇదే పాత గంగవరంలో ఉన్న ఈ వండర్ఫుల్ ప్లేస్ ఇంపార్టెన్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు